ఈరోజు సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు గాంధీనగర్ డివిజన్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సిసి నగర్ అనే ఏరియాలో కమ్యూనిటీ కనెక్ట్ అండ్ కార్డనెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 250 మంది పోలీస్ పర్సన్స్ పాల్గొనడం జరిగింది. వేరే సర్చ్ పార్టీస్ అండ్ కట్ ఆఫ్ పార్టీస్ తో మనం ఏరియా అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ కానీ ఉంటారేమో అని వాళ్ళ కోసం వెరిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఒక బెల్ షాప్ నుంచి ఒక 31 బియర్ బాటిల్స్, తర్వాత డాక్యుమెంట్ సరిగ్గా లేనటువంటి, నంబర్ ప్లేట్ సరిగ్గా లేనటువంటి వెహికల్స్ సుమారు 80 2 వీలర్స్, ఒక 3 వీలర్ అండ్ ఒక 4 వీలర్ కూడా దొరకడం జరిగింది. అలానే ఇక్కడ మనకి ఈ ఏరియాలో 8 మంది సస్పెక్ట్స్ ఉంటారు. ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలానే 3 రౌడీ షీటర్స్ కూడా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి కార్యక్రమాల్లో, ఎటువంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటూ వాళ్ళతో మాట్లాడడం జరిగి వాళ్ళకి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని చెప్పి హెచ్చరించడం జరిగింది. అలానే మనము ఏరియాలో తిరుగుతున్నప్పుడు లేడీస్ తో అవ్వచ్చు, పెద్దవాళ్ళతో అవ్వచ్చు, యంగ్స్టర్స్ తో ఇంటరాక్షన్ కూడా అవ్వడం జరిగింది. అవుతూ వాళ్ళకి ఇక్కడ ఈ ఏరియాలో ఏవైనా స్పెసిఫిక్ గా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కోవడం జరిగింది. ఎటువంటి ఈవ్ టీజింగ్ గురించి కానీ, లేకపోతే గాంజా తీసుకుంటుంది ఎవరన్నా ఉంటున్నారా అని వెరిఫై చేయడం జరిగింది. అలానే పాన్ షాప్స్ లో కూడా మనము వెరిఫై చేసినప్పుడు గుట్కాలు కూడా దొరికాయి కొన్ని. వీటి మీద కూడా పెట్టి కేసు వేయడం జరుగుతుంది. దెన్ సైబర్ క్రైమ్ కి సంబంధించి, అట్లానే షీటింగ్స్ కి సంబంధించి, యాంటీ డ్రగ్స్ కి సంబంధించి కూడా యంగ్స్టర్స్ తో మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ఒకప్పుడు సిసి నగర్ అంటే కొంచెం నోటోరియస్ అండ్ స్లమ్ ఏరియా అట్లా ఉండేది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారడం జరిగింది. ఇప్పుడు చూస్తే చాలా మటుకు అందరూ ఎవరికి వాళ్ళు బిజినెస్ గానీ, ఎంప్లాయిడ్ గానీ అయ్యి, ఎడ్యుకేటెడ్ అయ్యి, ఇట్ ఇస్ మచ్ బెటర్ ప్లేస్ నౌ. దానికి సంబంధించి ఇక్కడ మనకి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ దెమ్ ఆల్సో టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మీరు అన్నట్టు ఒకప్పటి కన్నా కూడాను యంగ్స్టర్స్ లో అవ్వచ్చు, కాలనీస్ లోకి అవ్వచ్చు, కొంచెం గాంజా వాడకం పెరిగింది. ఆ పెరుగుతున్న క్రమంలో ఆ ట్రెండ్ గమనించి పోలీస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా అట్లానే పెరుగుతోంది. మీకు తెలుసు, స్టేట్ లెవెల్లో టీజీ న్యాబ్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది. అట్లానే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసెస్ లో పక్కాగా జరిగేటట్టు, వాళ్ళకి శిక్ష పడేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు అన్నట్టు లోకల్ ఏరియాల్లో ఇట్లా ఎవరైతే యంగ్స్టర్స్, లేకపోతే కొంచెం ఆవారాగా తిరిగే వాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ కూడా తెలియక చిన్న చిన్న తప్పులు చేసే క్రమంలో, అంటే ఎట్లా మొదలవుతుందంటే ఇది ఫస్ట్ సిగరెట్ నుంచి మొదలవుతుంది. ఈ ఏరియాలో మనం చూసాము ఎన్ని పాన్ షాప్స్ ఉన్నాయో. ఈ చిన్న చిన్న గుట్కా, సిగరెట్ నుంచి మొదలయ్యి ఈ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చి ప్రభావం వల్ల అవ్వచ్చు, వీటి వల్ల యంగ్స్టర్స్ లో డ్రగ్స్, ముఖ్యంగా గాంజా వాడకం పెరిగింది. దానికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. యూ కెన్ ఆల్వేస్ సీ ద స్టాటిస్టిక్స్. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ దట్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ది పోలీస్. డెఫినెట్ గా విల్ వర్క్ మోర్. వీఆర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వచ్చి మాట్లాడితే కూడా మనకి పలానా చోట కొంచెం ఓపెన్ గా తాగుతున్నారు అని చెప్తున్నారు, అక్కడ డెఫినెట్ గా మనం పాట్రోలింగ్ పెంచుతాం. సో ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే మనకి లోకల్ గా ఏరియాలో ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగానే మనము పాట్రోలింగ్ గానీ, ఇన్ఫర్మేషన్ గానీ పెట్టుకొని డెఫినెట్ గా ఎన్ఫోర్స్మెంట్ దీని వల్ల ఉపయోగం. సీసీ కెమెరాల విషయంలో పెట్రోలింగ్ కానీ, గంజా కానీ రాత్రి వేళల్లో మానిటరింగ్ చాలా వేస్తారు. దాని మీద స్పెషల్ ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం? తప్పకుండా. సీసీ కెమెరాస్ వరకు అయితే వీ హ్యావ్ సిటీ కమిషనరేట్ పరిధి మొత్తంలో కూడాను ఏవేవైతే సీసీటీవీస్ పని చేయట్లేదు, పని చేస్తున్నాయనే ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏవైతే పని చేయట్లేదో మళ్ళీ ఒకప్పుడు ఎట్లయితే కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి కమ్యూనిటీ నుంచి వాళ్ళకి కన్విన్స్ చేసి సీసీ కెమెరాల యొక్క ఉపయోగం గురించి కన్విన్స్ చేసి అప్పుడు వాళ్ళతో పెట్టించడం జరిగిందో, మళ్ళీ వీఆర్ టేకింగ్ అప్ దట్ ఎక్సర్సైజ్. అలానే వి రిక్వెస్ట్ ఆల్ ఇలాంటి షాప్స్, చిన్న చిన్న షాప్స్ అవ్వచ్చు, టెంపుల్స్ అవ్వచ్చు, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్, ఎనీ ఇంట్లో కూడాను రోడ్ మీద ఉన్నవి ఎవరన్నా కూడా సీసీ కెమెరా ఈ రోజుల్లో పెద్ద ఖర్చు ఉన్న విషయం ఏం కాదు. అందరూ కూడా పెట్టుకుంటే దానివల్ల దాన్ని నేను సైతం అంటారు. నేను సైతం కెమెరాస్ కూడా పెట్టుకోవడం వల్ల ఒకటి కెమెరా చూడగానే ఒక భయం ఉంటుంది, ఎక్కడ దొరుకుతామో అని. అట్లనే
ఏదైనా అయితే కూడా డిటెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సీసీటీవీస్ తప్పకుండా మేము పెంచే ప్రయత్నంలోనే ఉన్నాము. దీని గురించి వీ హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్ ఆల్సో. ఎవ్రీ పీరియాడికల్ గా విల్ బి డూయింగ్ దిస్ సర్చ్. అండ్ ఈ పర్టికులర్ ఏరియాకి సంబంధించి అయితే ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ని, దానికి సంబంధించి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ చేయాలో లోకల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ సో దట్ విల్ సీ ఫీడ్బ్యాక్ అగైన్ ఫ్రమ్ ది పబ్లిక్ ఎట్లా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది అనేది కూడా మేము తెలుసుకుంటాం. సెక్టార్ లో కమ్యూనిటీ మీటింగ్ ఈ మధ్య కాలంలో జరగట్లేదు. డెఫినెట్ గా వాటిని కూడా మనకి ఇప్పుడు సెక్టర్ ఎస్ఐస్ ఉన్నారు, పీసీస్, తర్వాత పెట్రోల్ మొబైల్స్ ద్వారా మనము ఇన్స్పెక్టర్స్ నుంచి మనం ఈ కార్యక్రమం ఏదైతే మీరు కమ్యూనిటీ పోలీసింగ్ అన్నారో తప్పకుండా అది చాలా ఒక మంచి కార్యక్రమము. పోలీసులే ప్రజల వద్దకు వెళ్ళి అవేర్నెస్ అవ్వచ్చు. ఒకసారి మన కమ్యూనిటీలో పోలీస్ ప్రెజెన్స్ ఉంటే కూడా అది ఒక ప్రివెంటివ్ గా కూడా ఉంటుంది. ఆ ఏరియాలో ఎవరైనా ఆకతాయిలు ఉంటే కూడా కాస్త పోలీసు ఉన్నారు అన్న భయంతో అన్న కొంచెం. సో సోషల్ మీడియా ఐ మీన్ మన కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా సైబర్ క్రైమ్ గురించి, అట్లనే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ గురించి, డ్రగ్ అబ్యూస్ గురించి కూడా కార్యక్రమాలు చేపట్టడానికి వీఆర్ డూయింగ్ ఇట్. మీరు అన్నట్టు కొంత తగ్గినది, తప్పకుండా వాటిని కూడా పెంచుతాం. పోలీస్ స్టేషన్ పరిధిలో మరి కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం జరిగింది. మరి నిజంగా ఈ కార్యక్రమం అనేది సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే మన హైదరాబాద్ నగరం అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో బతుకు తెరువు కోసం వస్తారు. వారితో పాటు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే మాదిరిగా మనకు తెలియకుండానే మన ప్రాంతంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్థానికులం కాబట్టి మనం చెప్తే ఎవరేమనుకుంటారో, మళ్ళా వాళ్ళు మన మీద కక్ష సాధిస్తారనే ఒక ఉద్దేశంతో మనం ఎవరు కూడా చెప్పడానికి సాధించం. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆ భయాన్ని వీడి బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈరోజు మనం పైన చూసినట్లయితే మన గౌరవ డీసీపీ మేడం గారికి, ఏసీపీ గారికి ఎన్నో ఫిర్యాదులు అందినాయి. అంటే ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారనే ఒక మెసేజ్ అనేది ఈ కార్డన్ సెల్స్ ద్వారా వెళ్తుంది. ప్రజల వద్దకే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సమస్యల పైన ఒక విచారణ అనేది చేస్తుంది. కాబట్టి సాధారణ ప్రజలకు, మహిళలకు, మరి యువతి యువకులకు ఒక భద్రతా భావం అనేది ఏర్పడుతుంది. మంచి కార్యక్రమాన్ని మా ప్రాంతంలో నిర్వహించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. సచ్ కార్యక్రమం మనకు మంచి శుభ పరిణామము. ఎందుకంటే ఇక్కడ వివిధ రకాల మనుషులందరూ కూడా, ఇది పెద్ద స్లమ్ కాబట్టి అందరూ కూడా ఇక్కడే వచ్చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం పోలీసు వాళ్ళు డీసీపీ మేడం గారికి వచ్చి వాళ్ళు చూసుట్లో మేడం వాళ్ళని చూడగానే మన వాళ్ళకి అందరికి కూడా మా మహిళలకు అందరికి కూడా, ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలందరూ కూడా ఉత్సాహంతో ముంగట్టుకొచ్చి అలా సమస్యల గురించి చెప్పడము. అలాగే మేడం ప్రతి ఒక్క దాన్ని కూడా మన ఏసీపీ గారు కానీ, మేడం గారు కానీ, అడిషనల్ డీసీపీ గారు కానీ వాళ్ళందరూ కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇన్స్పెక్టర్ గారు కూడా వాళ్ళందరూ కూడా ముందర నుంచి కూడా చూసుకుంటూ మార్కెట్ ప్లేసుల్లో అరే ఏదో జరుగుతుందన్నారు ముందుగాల. తర్వాత కాటన్ సెర్చ్ అనగానే అరే ఇలాంటివి జరిగితే ఇంకెంతో మంచిగా అని. కాకపోతే ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ మా దగ్గరికి జరగడము మంచి శుభ పరిణామము. ఇట్లనే మన అంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళని చూడగానే ధైర్యం, పోలీసులు అనే ఒక భావన, మేడం గారు చూడగానే ఇంకా ఉత్సాహంతో కూడా అందరు, ఇప్పుడు మహిళలు కూడా అందరు కూడా చెప్తున్నారు అరే మేడం ఈ రాత్రి పూట కూడా చేస్తున్నారు అనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు మా బస్తీ తరఫున మేడం వాళ్ళకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాయి. గాంధీనగర్ పిఎస్ కార్డన్ సర్చ్, ముషిరాబాద్ సెంట్రల్ జోన్.
ఓకే సార్ చేస్తాను సార్ ఓకే